ఈరోజు మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి తెలుసుకుందాం. ఒక కాంతి కిరణం డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితిలో అది బయటకు వెళ్ళకుండా పూర్తిగా తిరిగి డెన్సర్ మీడియంలోనికి రిఫ్లెక్ట్ అవుతుంది. దీనినే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఇక్కడ లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి ప్రయాణిస్తుంది. బౌండరీ వద్ద ఉన్న డాటెడ్ లైన్ని నార్మల్ అంటాం. లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి వెళ్ళినప్పుడు అది నార్మల్కి దూరంగా బెండ్ అవుతుంది. దీన్నే రిఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని క్రమంగా పెంచుదాం. ఒక ప్రత్యేక యాంగిల్ వద్ద రిఫ్రాక్టెడ్ రే టూ మీడియం మధ్య బౌండరీ వెంట ప్రయాణిస్తుంది. ఈ యాంగిల్ని క్రిటికల్ యాంగిల్ అంటాం. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ చేస్తే లైట్ రేరర్ మీడియంలోనికి రిఫ్రాక్ట్ కాదు. అది పూర్తిగా డెన్సర్ మీడియంలోకి తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడానికి రెండు కండిషన్స్ అవసరం. మొదటిది, లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి వెళ్ళాలి. రెండవది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉండాలి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి ఆప్టికల్ ఫైబర్స్, ఎండోస్కోప్స్, ప్రిజం ముఖ్యమైన అప్లికేషన్స్. అందుకే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి వెళ్తున్న లైట్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువైనప్పుడు కంప్లీట్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇదే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్.